ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురు. హరహర మహాదేవ. డిసెంబర్ మాసం 2020 చివరికి వచ్చేసాం. మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది? ఏ నడిచేలో ఉన్నారు? ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ నెల? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు? తప్పకుండా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వారందరికీ కూడా శుభవార్త ఒకటి. శుభవార్త అనేది లాస్ట్కి చెబుదాము. ముందుగా ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. అదేవిధంగా మీనరాశి వారు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో చూచేచో దాక్షరము దియక్షరము దీపకు అదేవిధంగా మనకు ధర్మ ఈ పేర్లతో కలిగినటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశము రాబోతూ ఉన్నది. సినీ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చాలా ఎక్సలెంట్ మార్పులు అయితే రాబోతున్నవి. ఇందులో కాస్త ఇప్పుడు చాలామంది ఈ దా అక్షరంతో డి అక్షరం ఈతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి వారు, అదేవిధంగా మనకు సి అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు, చా చే అక్షరాలు, అదేవిధంగా దా అక్షరం కొంచెం జాగ్రత్తగా ఉంటూ గతంలో ఉన్నటువంటి చేదు అనుభవాల కంటే ఈ సంవత్సరములో ఈ నెల మీకు పునాది ఆరంభం. ఇది ఈ నెల ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక అమ్మాయి రవితేజతో సినిమా తీసింది, కిలాడి సినిమా. అందులో అమ్మాయి పేరు డింపుల్ హయాత్. రైట్. అయితే ఇప్పుడు మళ్ళీ ఇదే రవితేజతో ఏదో సినిమాలో మన ఏదో ట్రైలర్ ఏదో వచ్చింది, ఏదో వచ్చింది మొత్తానికి. అంటే నేను అనేది ఏంటంటే గురుబలం లేక గురుబలం ఉండడం ద్వారా కొందరికి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటవి, కొందరికి కొన్ని అవకాశాలు చేజారుతూ ఉంటాయి. సో ఇది ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పేది. కనుక ఇక ఈ రాబోయే రోజులలో మూవీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారినే నేను చెప్తున్నాను. ఎందుకు అంటే చాలా టాప్ పొజిషన్కి వెళ్తున్నారు, డౌన్లో ఉన్న వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్తున్నారు. ఇది గుర్తుంచుకోండి. ఇక రెండవ విషయము విద్యలో అత్యంత అద్భుతాలను చూడబోతున్నారు. అది ఎలాంటి విద్య అయినా మంచిది. ఎలాంటి విద్య, ఒక పిల్లాడు చదువుకునేటువంటి బాలశిక్ష దగ్గర నుండి ఆల్మోస్ట్ ఒక మనకు చదువుకునేటువంటి వారు అంటే డౌన్ నుంచి టాప్ పొజిషన్ ఎవరైనా కానీ, ఏ విద్యనైనా కానివ్వండి, బయట దేశాలకు వెళ్తా అనుకోవడం కానీ, విదేశాలకు కానీ, ఇక్కడ ఏమన్నా సిఏనో లేకపోతే ట్రిపుల్ఈయో, అది ఏ విద్యనైనా వీరికి అనుగుణంగా ఉంది, సూపర్గా ఉన్నది. ఇది గమనించుకోవాల్సినటువంటి విషయము. అదేవిధంగా ఆచార వ్యవహారాలను తప్పకుండా పాటించండి. ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వారి ఆచారాలు, వారి కట్టుబాట్లు ఏమిటి తప్పకుండా అది పాటించాలి. పిల్లలైనా, పెద్దలైనా, కోడలైనా, బిడ్డ అయినా ఎవరైనా కూడా పాటించకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా కొంతమేర ఎవరికైతే జాతకరీత్యా గురువు ఇబ్బందిగా ఉంటాడో వారికి చూపు తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుంది. చూపు, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు. అదేవిధంగా కొంత మేము గురువులోము అని కానీ, అంటే ఇప్పుడు ఈ సమ్మక్క సారక్క కొందరు ఉంటారు ఫేస్బుక్లలో అక్కడ ఇక్కడ, మేము గంటలో వశీకరణ చేస్తాము, మేము అంతా చూస్తుండగానే 10 నిమిషాల్లో వశీకరణ చేస్తాం అనేటువంటి బ్యాచ్ వీరి చేతుల మీద మోసపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మీనరాశి వారు. అదేవిధంగా విద్యకు మంచి రాణింపు, చక్కటి ఉద్యోగము, దీంతో పాటుగా బంగారము, మంచి బంగారు ఆభరణాలు కొనడము, బంగారం షాపులో వారికి చక్కటి బంగారము అద్భుతంగా అదయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలలో కూడా సివిల్ కేసులకు సంబంధించింది, అదేవిధంగా డబ్బు సంబంధించినటువంటిది కూడా అన్నింటా చాలా అద్భుతంగా ఉన్నది. అదేవిధంగా కొంతమేర ఇంకా సొంత ఇంటి కల కావచ్చును,
స్వదేశీ విదేశీ ప్రయాణాలు, విదేశీ స్వదేశీ ప్రయాణాలు, ఒక సంతాన యోగము, ఒక వివాహం కాని వారికి వివాహ యోగము, అదేవిధంగా ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఒక ఉద్యోగ యోగము, మీనరాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులకు ఆ పిల్లల యొక్క ఎదుగుదల చూసి సంతోషం వేయడము, ఆ పిల్లలకు పిల్లలు కలగడము, అంటే వివాహం కాని వారికి వివాహం కావడము, వివాహం అయ్యింది మన పిల్లలు కావటం లేదు అని బాధపడేటువంటి వారికి వివాహం కావడము, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ రిలేటెడ్ వెళ్ళేటువంటి వారికి శుభంగా ఉండడము, మీనరాశికి సంబంధించినటువంటి అబ్బాయికి వివాహం జరిగింది, గత 2-3 సంవత్సరాలు అయింది, సంతానం లేదు అని అనుకునేటువంటి వారికి సంతాన యోగము ఏర్పడేటువంటి పరిస్థితి, ఇలా ఎన్నెన్నో కూడా శుభాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు పరిణామాలే ఉన్నవి. కానీ వీటితో పాటుగా మనకు వివాహానికి అదేవిధంగా కొంతమేర గమ్యం లేని ప్రయాణాలు కావచ్చును, సంబంధించి చేపట్టినటువంటి పనుల్లో కొంత జాప్యత ఏర్పడము, శరీరం బద్ధకస్తంగా ఉండడము, కాళ్ళ నొప్పులు ఉండడము, కాళ్ళకు చేతులకు ఏమైనా దెబ్బలు తాకడము, విరగడము, వివాహంలో లోపాలు అపశృతులు కానీ దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం కావచ్చును, తండ్రి లేని సంబంధాలు రావచ్చును, లేదా అదేవిధంగా కొంత ముండ్ల చెట్లు వాటి వల్ల మనకు కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితులు కావచ్చును. ఈ ప్రయాణాలు వ్యసనాలు అవ్వడము, ఈ వ్యసనాలు చేస్తూ ప్రయాణాలు చేస్తూ బైక్పై కింద పడడాలు, తల్లిదండ్రులతో గొడవలు, ఇంట్లో గొడవలు, బయట గొడవలు, ఇంట్లో చెప్పిన మాటలు వినకపోవడము, తల్లిదండ్రులు చెప్పింది బయట ఇంట్లో వారేమో శత్రువులు, బయట వారేమో మిత్రువులు. ఇంట్లో ఇక్కడున్న గుండు పిన్ను తీసి అక్కడ పెట్టరు, బయట ఏమైనా ఫ్రెండ్స్ ఇంటికి అక్కడికి ఇక్కడికో వెళ్తే మొత్తం ఏదంటే అది పనిచేస్తారు, బోలు దోమన్న దోమే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వ్యసనాలకు అధికంగా బానిస కాకుండా ఉండండి. ఈ మీనరాశి వారు ఈ యొక్క డిసెంబర్ నెల చాలా అద్భుతంగా ఉంది, మీ పునాదికి ఇది ఒక శ్రీకారంగా చూసుకోండి. అదేవిధంగా మరి మనోవాంఛ సిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి కనబడుతుంది. ఇక్కడ సకల కార్యాలన్నీ అత్యంత అనుకూలంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. ఈ డిసెంబర్ నెల నుండి 10 నెలలు బాగుంది, ఇది గుర్తుంచుకోండి. 10 months పీరియడ్ మీకు అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితులు మీకు ఉన్నవి. అయితే ఇక్కడ మరొకటి, మీనరాశికి సంబంధించినటువంటి తండ్రికి కొంత అస్వస్థత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అంటే తండ్రికి సంబంధించిన ఆస్తి కానీ, తండ్రికి కానీ, మరి తండ్రి లేడు నాకు అనుకునేటువంటి వారికి, తండ్రి సంబంధించినటువంటి వారికి కానీ, ఇంట్లో మామకైనా, మేనమామకు కానీ, మామకు కానీ, ఇలాంటి పరిస్థితులలో బిజినెస్ అద్భుతంగా నడవడము, కొత్త పెట్టుబడులు ఏమైనా పెట్టేది ఉంటే పెట్టడము, ఇలాంటివి అన్నీ ఎంతో శుభంగానే గోచరిస్తూ ఉన్నవి. నిజంగా మీనరాశి వారికి ఈ 2025 డిసెంబరు అత్యంత శుభాలను తెచ్చిపెడుతుంది. 2024 డిసెంబరు అత్యంత బాధలను తెచ్చిపెట్టింది. 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు, అక్టోబర్ వరకు కూడా బాగాలేదు. ఇది సత్యము. అయితే ఇదంతా గోచార రీత్యా. మరి మీరు చెప్పిందంతా మాకేం జరగలేదు గురువు గారు, మాకు మొన్ననే వివాహం జరిగింది, సంతానం కూడా అయింది, సంతోషం. మీ యొక్క జాతక రీత్యా మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారానికి మీనరాశి పడుతుందా, ఏం పడుతుంది, ఇదొక పాయింట్. లేదా మీ వ్యవహారిక నామం వేరే ఉందా? ఒకవేళ మీ జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు ఒకవేళ మంచి మీ యోగాన్ని తెచ్చేటువంటి దశ నడుస్తూ ఉంటే సూపర్, ఇది 100లో ఒక్కరికి జరుగుతుంది. కనుక అవన్నీ మనం చూసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ వారి వ్యక్తిగత జాతకము, నాది ఇట్లా, నాది అట్లా, అయ్యో అని బాధపడేటువంటి వారు, నాకు ఈ పని అవ్వడం లేదే, ఉద్యోగం కోసం నేను ఎదురు చూస్తున్నాను, వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నాను, సంతానం కోసం ఎదురు చూస్తున్నాను, ఇలాంటి సమస్యలు ఏది ఉన్నా కూడా 100కు 200% ఖచ్చితంగా కూడా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. మరి అలాంటి వ్యక్తిగత జాతకాన్ని చూసుకున్నటువంటి సందర్భాలలో మీకు న్యాయం చేసేటువంటి పండితులు, అస్ట్రాలజర్స్ ఉండాలి.
సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు. కనుక వన్స్ కన్సల్ట్ మీ. ఎందుకు అంటే నన్ను కన్సల్ట్ చేసిన తర్వాత మరొకసారి మరొకరిని కన్సల్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేకుండా నేను చేస్తా. ఓపెన్ ఛాలెంజ్, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓవరాల్గా మీనరాశి వాళ్ళందరికీ మంచి బూస్టప్ని ఇచ్చారు. రాబోయే కొన్ని నెలల పాటు అద్భుతంగా ఉంటుందని చెప్పి మీరు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.